వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 38వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా పచ్చని పందిలు వేసి పూలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు ఆలయ కమిటీ చైర్మన్ వేద పండితులు సిద్ధాంతి పార్థసారథి రేపల్లి రాజు శర్మ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక వేద స్వస్తి, గణపతి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యవాహచనం, అదేవిధంగా స్వామివారికి అభిషేకం, ద్వారారోహణ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భక్తులకు వీలుగా మొత్తం 54 యజ్ఞగుండాల్లో దంపతులు హోమాలు నిర్వహించారు. పరిగి మున్సిపల్ పట్టణమంతా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పండగ వాతావరణం నెలకొంది. ఇక రెండో రోజు తులసి అర్చన కార్యక్రమం, చండీయాగం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున పరిగి పరిసర ప్రాంతం నుంచి భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక ఆలయ కమిటీ సభ్యులు ఎర్రగడ్డపల్లి గోపాల్, అల్లూరి నరసింహులు, పఠోళ్ల సురేఖారెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. నారాయణపేట జిల్లా ముక్తి నియోజకవర్గంలోని మనుగూరు మండలం